बीआरएस लीडर पी कार्तिक रेड्डी ने कहा कि उनका और उनकी मां सबीता इंदिरा रेड्डी का बीआरएस छोड़ने का कोई मंसूबा नहीं है। जुमे को तेलंगाना भवन में मीडिया से खिताब करते हुए कार्तिक रेड्डी ने कहा कि उन्होंने कुछ खास हालात में कांग्रेस पार्टी को छोड़ा था, लेकिन वो सियासी मकासद और ज़ाती मफादात के लिए पार्टियां कभी नहीं बदलेंगे। उन्होंने कहा कि मैं पार्टी नहीं बदलूंगा, मेरी वालदा भी पार्टी नहीं बदलेंगी, हम बीआरएस में हैं और आगे भी रहेंगे। ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన వారం రోజుల్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బట్టి విక్రమార్క గారు, బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర మంత్రి గనుల మంత్రి కిషన్ రెడ్డి గారు కలిసి కాంగ్రెస్ బీజేపీలు ఒకటే వేదిక మీదకి వచ్చి తెలంగాణలో ఆస్తులు అమ్ముతున్న మొదటి సంఘటన, ఈ నెలలో జరిగిన మొదటి సంఘటన ఇది. ఒకటి. రెండు, తెలంగాణలో పవర్ విషయంలో ఏదో పెద్ద కుంభకోణం జరిగిందని, పవర్ విషయంలో ఏదో తప్పు జరిగిందని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతున్నది. నిజమే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అంటున్నది కూడా నిజమే అనుకోవాలి. కాంగ్రెస్ పార్టీ విధానాల ప్రకారం 24 గంటలు కరెంట్ ఇవ్వడం తప్పే బహుశా. ఈరోజు